వేడుకొనుచున్నాను. కాలము సంపూర్ణమైనది, దేవుడి రాజ్యం సమీపించినది. పాప క్షమాపణ నిమిత్తము మారుమనసు పొందిడి. యేసే మార్గం, సత్యం, జీవం. అమ్మా, దేవుని పట్ల ఎంత గొప్ప అద్భుత ఆచారం చేశాడు. ఏంటంటే, నేను చంపవలసిన దాన్ని దేవుని బ్రతికించాడు. నేను పైనుండి పడిపోయిన వెంటనే స్పృహ కోల్పోయాను. ఆ తర్వాత వెంటనే చూసి డాక్టర్స్ హాస్పిటల్ తీసుకువెళ్ళారు. హాస్పిటల్ తీసుకువెళ్తే డాక్టర్స్ అన్ని టెస్టులు చేసి ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ చేసినా కష్టమే, చెప్పలేమన్నారు. మా డాడీ అన్నారు, ఆపరేషన్ చేయండి, దేవుడే చూసుకుంటారు అంతని అని అన్నారు. ఆపరేషన్ చేసిన తర్వాత డాక్టర్స్ వచ్చి మీ పాప కండిషన్ చాలా సీరియస్గా ఉందని అన్నారు. అప్పుడంటే మా ఇంట్లో ఎంతో కుప్పకూలిపోయారు, ఎంతో బాధాకరమైన స్థితిలో ఉన్నారు. ఆ తర్వాత మా డాడీ ఇంటికి వెళ్ళి ఆ రాత్రి నిద్రపోతుండగా దేవుడు కలలో మాట్లాడుతున్నారు. ఏమనగా, నా కుమారుడా, నువ్వు దుఃఖపడకు, నేను కుమార్తెను బ్రతికిస్తానని మాట్లాడారు. ఆమేన్, హల్లెలూయా. అంటే మా డాడీ ఆనందంతో, ఎంతో ఆనందంతో నా దగ్గరకు వచ్చి అప్పుడు నేను కొమ్మలో ఉన్నాను. అమ్మా, నీకు దేవుడు నేను బ్రతికిస్తాడు, నాతో మాట్లాడే దేవుడు అన్న మా డాడీ నాతో ఉన్నారు. నేను కొమ్మలో ఉన్నాను. నా తల్లికి 52 కుట్లు వేశారు. ఇలా మీ మధ్యన మాట్లాడుతున్నాను, దేవుని కృప. సజీవంగా ఇలా మాట్లాడుతాను, దేవుని కృప. అమ్మా, నీ బలహీన ఆయను, నీ దరిద్రపోని దరిద్ర ఆయను, ఈ శాపంగా శాపరుస్తున్నాయను. అంతేకాకుండా నీకు బదులుగా ఆయన మరణించి సమాధానం తిరిగి చెందాడు ఒకే ఒక్క దేవుడమ్మా, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆమె రక్తస్రావంతో బాధపడుతున్న 12 సంవత్సరాలుగా బాధపడుతున్న ఆమె యేసు ప్రభు వస్త్రం పట్టుకోగానే ఆమెకు స్వస్థత కలిగిందమ్మా. అలాగే మీరు ఈ మాట వింటున్న మీకు స్వస్థత కలుగుతుంది, ఈ మాట వింటున్న మీకు విడుదల కలుగుతుంది, ఈ మాట వింటున్న మీకు రక్షణ కలుగుతుందమ్మా. ఒక్కసారి ఆయన వైపు తిరిగి చూడండి అమ్మా, ఆయన పాదాలు చెందు వెళ్ళండి, మీరు ప్రార్థన చేయండి. ఆయన మీకు ఎంతో గొప్ప అద్భుత ఆశ్చర్యకారం చేస్తాడు. ఆయనకి మీ కష్టం తెలుసు, ఆయన మీ బాధ తెలుసు, ఆయన మీ కష్టం తెలుసు, అన్ని మీరు కాస్తున్న ఆవేదన తెలుసు. నీ కష్టం తొలిచే దేవుడు ఆయనమ్మా, నీ బాధ తొలగించే దేవుడు ఆయనమ్మా, నీవు కారుస్తున్న కన్నీరు తుడిచే దేవుడమ్మా. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. నాకెవరు లేరనుకోకు, ఆయనే నీకు తోడుగా అండగా ఉంటారమ్మా. మరణమా నీ ముళ్ళక్కడ, మరణమా నీ విజయం అక్కడ, మరణ ముళ్ళ విరిచి మరణమును గెలిచి మరణం తర్వాత మరో బ్రతుకు ఉందని చెప్పిన ఒకే ఒక్క దేవుడు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు కష్టంలో ఉన్నారా? ఎవరైనా వస్తారో నాకైతే తెలియదు, కానీ తండ్రి అని పిలిస్తే నీ ప్రక్కనే ఉన్న నా మాట ఇచ్చేవాడు ఆయన ఒక్కడే. ఆయన ఒక్కడే దేవుడు. నా పట్ల ఎంతో గొప్ప అద్భుత ఆచారం చేశాడు. నేను ఇలా మాట్లాడుతున్నాను, ఆయన కృప. నా పట్ల చేసిన దేవుడు మీ పట్ల కూడా తప్పనిసరిగా చేస్తాడమ్మా. చూడండి. ఈ పాప ఎంతో ఆవేదనతో చెప్పిన సాక్ష్యం మీరు అర్థమైంది ఉండను. ఎందుకంటే ఈ పాప సాక్ష్యాధారాలతో, ఈ ఫోటోలు చూడండి ఒకసారి, సాక్ష్యాధారాలతో. ఎందుకంటే మేము కళ్ళబొల్లి మాటలు చెబుతలేదు. ఈ పాప ఏ విధంగా రక్షించబడ్డది, ఎంత ప్రమాదం నుంచి రక్షించబడ్డది ఈ ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది. చూసారా ఎన్ని కుట్లు పడ్డాయో? ఈ పాప చూడండి, ఆపరేషన్ చూసారా, ఆపరేషన్ ఎలా ఉందో. కానీ ఈ రోజు ఈ పాపను ఎలా ఉందంటే కేవలం దేవుని కృపండి. దేవుడే రక్షించాడు. మీ మధ్యలో మాట్లాడించిన కారణం ఏంటంటే, ఇలాంటి కృప చేయగల దేవుడు ఎవరైనా ఉన్నాడు తీసుకుని మాత్రమే. అందుకనే ఈ సాక్ష్యాన్ని మీ ముందు చెప్పడం జరిగిందండి. అమ్మాయి సాక్షి చెప్పినటువంటి పాపని దేవుడు దీవించడు గాక. ప్రార్థన ద్వారకా గారు ప్రార్థన చేయవలసిన ప్రేమపూర్వకంగా